హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక కొత్త అర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి మీరు జాయిన్ అయితే ఈజీగా 1000 రూపీస్ నుంచి 2000 రూపీస్ వరకు ప్రాఫిట్ అయితే ఉంటుంది. అండ్ పర్ రెఫర్ కూడా మనకు 1000 రూపీస్ నుంచి 1500 రూపీస్ వరకు పర్ రెఫర్కి అయితే వస్తుంది. అండ్ సైన్ అప్ బోనస్ కింద $20 అయితే వస్తాయి. సో ఎవరు కూడా మిస్ అయితే కావద్దు. ఈ లూట్ వచ్చేసి మీకు బిగ్గెస్ట్ లూట్ అని చెప్పొచ్చు. సో ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ప్రాసెస్ వచ్చేసి మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూస్తే మీకే టోటల్ ప్రాసెస్ అయితే అర్థమైతే అవుతుంది. అండ్ అంతకంటే ముందుకు ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఒకవేళ మీకు లింక్ వచ్చేసి వర్క్ అవ్వకపోతే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్లో టెక్నికల్ ఇవ్వమని అని సర్చ్ చేయండి. మన ఛానల్ అయితే వస్తుంది. అక్కడి నుంచి కూడా మన ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో అంతకంటే ముందుగా ఈరోజు చెప్పే అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో దీనికి సంబంధించిన పోస్ట్ ఆల్రెడీ మీకు టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేశాను. అండ్ యాప్ నేమ్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. బైబిట్ అనేది మనకు అప్లికేషన్ నేమ్. సింపుల్గా దానిపైన అయితే అంటే కింద ఉండే డిస్క్రిప్షన్లో అయితే మీకు యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేసింది. అండ్ సింపుల్గా అక్కడ వెళ్ళి అయితే మీరు క్లిక్ అయితే చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్ అయితే వస్తుంది. సింపుల్గా మీరు ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సైన్ అప్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ సైన్ అప్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ యొక్క ఈమెయిల్ అండ్ మీ యొక్క పాస్వర్డ్ అండ్ మీ యొక్క కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ రెఫర్ కోడ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా అయితే యూజ్ చేయాలి. అప్పుడే మీకు సైన్ అప్ బోనస్ అయితే వస్తుంది. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అలౌ చేసి ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో దానికి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వస్తుంది. సో దాన్ని కన్ఫర్మ్ అయితే చేసేసేయండి. వన్స్ ఇక్కడ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ ప్లే స్టోర్లో మీకు సో బైబిట్ అని సెర్చ్ అయితే చేయండి. మనకి ఇలాంటి అప్లికేషన్ అయితే వస్తుంది. సింపుల్గా అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. వన్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. మీరు ఏదైతే రిజిస్టర్ అయ్యేటప్పుడు ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి రిజిస్టర్ అయ్యారో సో ఇక్కడ మనకు లాగిన్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అయితే కావండి. సో వన్స్ ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మనకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు సో పైన టాప్ లెఫ్ట్ కార్నర్లో మీకు వచ్చేసి ఇక్కడ ఒక సింబల్ అయితే కనిపిస్తుంది. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అండ్ కేవైసీ వచ్చేసి మీకు వితిన్ 2 minutesలో అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సింపుల్గా ఇక్కడ ఐడెంటిటీ వెరిఫికేషన్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ ఐడెంటిటీ వెరిఫికేషన్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఫోటో అయితే అడుగుతుంది. అండ్ నెక్స్ట్ మీ యొక్క సెల్ఫీ అయితే అడుగుతుంది. సో ఇవన్నీ ఇచ్చేసి మీరు కంప్లీట్ అయితే చేయండి. వితిన్ 2 minutesలో మీకు అంటే వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకు సైన్ అప్ బోనస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సైన్ అప్ బోనస్ కింద రావాలంటే మనకు సో $200 వచ్చేసి మనం ట్రేడ్ అయితే చేయాలి. సో మనకు ఈజీ అయితే ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఎలాంటి లాస్ అయితే ఉండదు. క్లియర్గా చెప్తాను చూడండి. దానికోసం ఇక్కడ మీకు అసెట్ అనే ఆప్షన్ అయితే ఉంది. అసెట్ పైన అయితే క్లిక్ చేస్తే మనకు జీరో బ్యాలెన్స్ అయితే కనిపిస్తుంది. మీకు జీరో బ్యాలెన్స్ అయితే కనిపిస్తుంది. సైన్ అప్ బోనస్ $20 ఎప్పుడు వస్తాయంటే మనకు వచ్చేసి $200 సంబంధించిన ట్రేడ్ కంప్లీట్ చేస్తే మనకు సైన్ అప్ బోనస్ కింద $20 అయితే వస్తాయి. సో ఆ ట్రేడ్ ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను చూడండి. సో ఇందులో వచ్చేసి ట్రేడ్ కంప్లీట్ చేయాలంటే మనకు ఏమైనా టోకెన్స్ అయితే ఉండాలి కాబట్టి సో మీరు ఏం చేస్తారంటే సో మీ యొక్క వజ్రెక్స్లో కానీ అండ్ బైనాన్స్ యాప్లో కానీ హాట్ బీట్లో కానీ సో కాయిన్ స్విచ్లో కానీ మీ దగ్గర TRX అయితే ఉంటుంది. సో మీకు ఒకవేళ TRX లేకపోతే సో వజ్రెక్స్లో కానీ TRXలో కానీ అంటే కాయిన్ స్విచ్లో కానీ సో 1500 రూపీస్ కానీ 2000 రూపీస్ కానీ ఒక TRX అయితే బై చేయండి. సో మినిమం ఒక $20 ఉండేలాగా అయితే చెక్ చేసుకోండి. సో అంటే మనకు $20 వచ్చేసి మనకు 1500 రూపీస్ సంబంధించిన TRX అయితే బై చేసుకోండి. సో వన్స్ ఇక్కడ బై చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు TRX అయితే కనిపిస్తుంది. TRX పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సో లేదు డైరెక్ట్గా మనం XLM టోకెన్స్ కూడా సెండ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఏం చేస్తారంటే సింపుల్గా సో ఎలాంటి TRX బై చేయకుండా సింపుల్ ప్రాఫిట్ ఎలా ఉంటుందంటే సో మీరు ఏం చేస్తారంటే వజ్రెక్స్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. వజ్రెక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో కేవైసీ అయితే కంప్లీట్ అయితే చేసుకోండి. ఇక్కడ ప్రొఫైల్లో అయితే వచ్చేసి ఇక్కడ కేవైసీ ఆప్షన్ అయితే ఉంటుంది. కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి. కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఇదైతే ప్రాసెస్ అయితే చేయగలం కాబట్టి సింపుల్గా కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి. కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫండ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఫండ్స్ పైన అయితే క్లిక్ చేయండి. ఫండ్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ INR అని చూపిస్తుంటుంది. సింపుల్గా INR పైన అయితే క్లిక్ చేయండి. INR పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. డిపాజిట్ పైన అయితే క్లిక్ చేసి సో ఒక 1500 రూపీస్ అయితే మీరు మీ వజ్రెక్స్ యాప్లో వచ్చేసి 1500 రూపీస్ వచ్చేసి డిపాజిట్ అయితే చేసుకోండి. సో వన్స్ ఇక్కడ 1500 రూపీస్ డిపాజిట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు క్విక్ బై అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. క్విక్ బై పైన అయితే క్లిక్ చేయండి. అండ్ క్విక్ బై పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సో ఆ క్విక్ బైలో కూడా మీకు XLM టోకెన్స్ లేకపోతే సింపుల్గా ఇక్కడ ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఎక్స్చేంజ్ పైన అయితే క్లిక్ చేయండి. ఎక్స్చేంజ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు INR అయితే సెలెక్ట్ చేసుకోండి. INR సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సర్చ్ బార్లో XLM అని టైప్ అయితే చేయండి. సో ఇక్కడ XLM INR అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బై ఆర్ సెల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత సో ఏదైతే మీ యొక్క
అకౌంట్లో 1500 రూపీస్ అయితే ఉందో సో ఆ 1500 రూపీస్తో మీరు XLM టోకెన్స్ని అయితే బై చేయాలి. సింపుల్గా ఇక్కడ 100% అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ బై పైన అయితే క్లిక్ చేయండి. అండ్ బై పైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క వ్యాలెట్లో వచ్చేసి అంటే వజీరెక్స్లో మీకు XLM టోకెన్స్ అయితే 1500 రూపీస్ సంబంధించిన XLM టోకెన్స్ అయితే బై అయితే చేస్తారు. సో బై చేసిన తర్వాత ఏం చేస్తారంటే సో ఇక్కడ మీకు బైబిట్ ఆప్షన్ అయితే అంటే బైబిట్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. బైబిట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అసెట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అసెట్ పైన అయితే క్లిక్ చేయండి. అసెట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్పాట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది మీకు. సో ఇక్కడ స్పాట్ అయితే కనిపిస్తుంది కదా, స్పాట్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ స్పాట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో XLM అని టైప్ అయితే చేయండి. XLM అయితే వస్తుంది ఇక్కడ మీకు. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. డిపాజిట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే అడుగుతారు. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అలో చేస్తే మనకి ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వజీరెక్స్లో మీరు XLM టోకెన్స్ని అయితే బై చేశారు. సో దాన్ని వచ్చేసి మనం బైబిట్ యాప్లో ట్రాన్స్ఫర్ అయితే చేయాలి. సో ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చెప్తాను చూడండి. సో ఇక్కడ మనకు ఇక్కడ ప్రజెంట్ నా దగ్గర అయితే XLM టోకెన్స్ అయితే సెండ్ అయితే చేశాను ఆల్రెడీ. మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా. సో ఇక్కడ XLM టోకెన్స్ మీరు సెండ్ చేయాలనుకుంటే XLM టోకెన్స్ పైన అయితే క్లిక్ చేయండి వజీరెక్స్ యాప్లో. తర్వాత ఇక్కడ విత్డ్రాల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. విత్డ్రాల్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ డెస్టినేషన్ అడ్రస్ అయితే అడుగుతుంది. సింపుల్గా ఇక్కడ బైబిట్ యాప్లో మీరు ఏదైతే అంటే రిసీవింగ్ అడ్రస్ అయితే ఉంటుందో XLM టోకెన్స్ యొక్క రిసీవింగ్ అడ్రస్ అయితే ఉంటుంది. సింపుల్గా దానిపైన అయితే ఇక్కడ డిపాజిట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క రిసీవింగ్ అడ్రస్ అయితే ఉంది కదా, సో దీన్ని అయితే కాపీ చేసుకోండి. అండ్ కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ వజీరెక్స్ యాప్లో మీరు విత్డ్రా పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డెస్టినేషన్ అడ్రస్ అయితే అడుగుతుంది. సో దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు మెమో అయితే అడుగుతుంది. సో మెమో అంటే ఏం లేదు. సో ఇక్కడ మీకు రిసీవింగ్ అడ్రస్ కింద ఇక్కడ ట్యాగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ కాపీ కూడా అయితే ఉంటుంది. సో కాపీ పైన అయితే క్లిక్ చేయండి. కాపీ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెమో దగ్గర ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయండి. అండ్ ఇక్కడ అమౌంట్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ విత్డ్రాల్ ఆల్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ రిమార్క్స్ దగ్గర మీరు ఏం చేస్తారంటే సో మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయండి. మీ యొక్క నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేయండి. సో ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత విత్ ఇన్ 1 అవర్లో కానీ 2 అవర్స్లో కానీ మీ యొక్క బైబిట్ యాప్లో XLM టోకెన్స్ అయితే మీకు రిసీవ్ అయితే అవుతాయి. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో నా యొక్క వ్యాలెట్లో వచ్చేసి XLM టోకెన్స్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకు $18 సంబంధించిన XLM టోకెన్స్ అయితే ఉన్నాయి. సో దీంతో మనం ట్రేడ్ అయితే చేయాలి. సో ఎలా ట్రేడ్ చేయాలో చెప్తాను చూడండి. సింపుల్గా ఇక్కడ మీకు స్పాట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. లేదంటే ఇక్కడ XLM పైన అయితే క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ట్రేడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ట్రేడ్ పైన అయితే క్లిక్ చేసేయండి. సో వన్స్ ఇక్కడ ట్రేడ్ పైన అయితే క్లిక్ చేశాను. అండ్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం XLM టోకెన్స్ అయితే బై చేసాం కదా, సో దీన్ని సెల్ అయితే చేయాలి. సో ఇలా మీరు ఒకవేళ $20 సంబంధించిన డిపాజిట్ చేశారనుకోండి, ఒక 10 టైమ్స్ అయితే చేయండి. $200 సంబంధించిన ట్రేడ్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో ఒకవేళ మీరు $10 అంటే డిపాజిట్ చేశారనుకోండి, అలా 20 టైమ్స్ అయితే మీరు ట్రేడ్ అయితే చేయాలి. సో ట్రేడ్ ఎలా చేయాలో క్లియర్గా చెప్తాను చూడండి. సో ఇప్పుడు మీరు XLM టోకెన్స్ని అయితే బై చేస్తారు. సింపుల్గా ఇక్కడ మనం సెల్ అయితే చేసుకోవాలి. సో సెల్ చేసుకోవడానికి ఇక్కడ సెల్ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ సెల్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 100% అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెల్ XLM అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీనిపైన అయితే క్లిక్ చేసి సెల్ XLM పైన అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మనకు సెల్ అయితే అయింది. తర్వాత మనం మళ్ళీ బై అయితే చేసుకోవాలి. సో ఇక్కడ బై XLM పైన అయితే క్లిక్ చేయండి. అండ్ బై XLM పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూగా 100% అయితే సెలెక్ట్ చేసుకొని మళ్ళీ బై XLM పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో మనం ఇలా నేను $18 అయితే డిపాజిట్ చేశాను కాబట్టి సో ఇలా మనం వచ్చేసి ఒక 10 to 15 టైమ్స్ అయితే చేసేసేయండి. సో ఒకవేళ మీరు $20 అయితే డిపాజిట్ చేశారనుకోండి, సో ఒక 5 టైమ్స్ కానీ 10 టైమ్స్ కానీ సో 5 టైమ్స్ వచ్చేసి సెల్ చేయండి అండ్ 5 టైమ్స్ వచ్చేసి బై అయితే చేయండి. టోటల్ అమౌంట్ అయితే మీ యొక్క అంటే టోటల్ ట్రేడింగ్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో ఇలా వచ్చేసి ట్రేడింగ్ అయితే అంటే $200 సంబంధించిన ట్రేడింగ్ అయితే కంప్లీట్ అయితే చేసి చూపిస్తాను మీకు. సో ఇలా వచ్చేసి మీరు $20 అంటే డిపాజిట్ చేసి ఒక 10 టైమ్స్ కానీ 15 టైమ్స్ కానీ మీరు బై ఆర్ సెల్ చేసి ఇలా ట్రేడ్ అయితే కంప్లీట్ చేయండి. $200 కంప్లీట్ చేసిన తర్వాత ట్రేడింగ్ సింపుల్గా మీరు సైన్ అప్ బోనస్ అయితే మీరు ఒకవేళ $200 కంప్లీట్ చేశారో లేదో అని చెక్ చేసుకోవడానికి సింపుల్గా ఇక్కడ అసెట్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డెరివేటివ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. డెరివేటివ్స్ క్లియర్ అంటే డెరివేటివ్స్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ USDTలో $20 వచ్చాయనుకోండి, సో మీరు $200 సంబంధించిన ట్రేడింగ్ అయితే కంప్లీట్ చేశారని అర్థం. సో ఇక్కడ కంప్లీట్ చేసిన తర్వాత మీకు సైన్ అప్ బోనస్ కింద $20 అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ స్పాట్లో అయితే వచ్చేసి మనం ఏదైతే డిపాజిట్ చేసామో దానికి సంబంధించిన USDT అయితే ఇక్కడ ఉంటుంది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే USDT అంతా మనం XLM టోకెన్స్ని అయితే బై చేసుకోండి. సో మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఇక్కడ బై పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ టోటల్ USDT ఎంతైతే ఉందో సో అంత USDTకి సంబంధించిన XLM టోకెన్స్ని అయితే బై చేశాను. సో ఈ XLM టోకెన్స్ని మళ్ళీ నేను వజీరెక్స్లో కానీ హార్ట్బీట్లో కానీ సో ఎక్కడైతే మనకు XLM టోకెన్స్ లిస్ట్ అయ్యో అక్కడైతే మనం మళ్ళీ రిసీవ్ అయితే చేసుకోవచ్చు. అంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది మనం రిటర్న్ అయితే వచ్చేసింది. అండ్ రిటర్న్ వచ్చేసిన తర్వాత మనం దీన్ని విత్డ్రా చేసుకోవాలంటే XLM పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ విత్డ్రా పైన అయితే క్లిక్ చేయండి. అండ్ విత్డ్రా పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క గూగుల్ అథెంటికేషన్ యాప్ ఏదైతే ఉందో సో అక్కడి నుంచి మీరు అథెంటికేషన్ ఓపెన్ చేసి
సో ఒక కోడ్ అయితే అడుగుతుంది, కోడ్ అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఎలా మీరు గూగుల్ అథెంటికేషన్ ఎలా చేయాలో మీకు క్లియర్గా తెలిసిందే. అండ్ చూడకపోతే ఎవరైనా చూడండి, ఈజీగా అయితే ప్రాసెస్ అయితే ఉంటుంది. యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుని, యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక కీ అయితే ఇస్తున్నారు. సో ఆ కీ వచ్చేసి అక్కడ ఎంటర్ అయితే చేయాలి అండ్ ఒక కోడ్ అయితే వస్తుంది, ఆ కోడ్ అయితే ఎంటర్ చేస్తే చాలు. సో మీ యొక్క గూగుల్ అథెంటికేషన్ యాప్ ఏదైతే ఉందో అది మనకు ఎనేబుల్ అయితే అవుతుంది. సో అక్కడ నుంచి మనం వజిరెక్స్లో కానీ అండ్ లేదంటే హార్ట్బీట్లో కానీ అక్కడ నుంచి మనం ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకు టోటల్గా రిటర్న్ అయితే అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకు టోటల్గా రిటర్న్ చేసిన అమౌంట్, మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మనకైతే వచ్చేసింది. అండ్ మిగతా ఏదైతే ఉందో సో ఈ యూఎస్డిటీ అంటే మనకు సైన్ అప్ బోనస్ కింద వచ్చిన యూఎస్డిటీ ఏదైతే ఉందో సో అండ్ మనకు రెఫర్ కూడా మనకు $20 అయితే ఇస్తున్నారు. సో ఆ $20 కూడా మనకు యూఎస్డిటీ అంటే డెరివేటివ్స్లోనే అయితే కనిపిస్తుంది. సో దీన్ని మనం ఎలా ట్రేడ్ చేసి మనం ఎలా ప్రాఫిట్ గెయిన్ చేయాలో చెప్తాను చూడండి. సో దానికోసం ఇక్కడ మీకు స్పాట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, స్పాట్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఇక్కడ వచ్చేసి నా దగ్గర ఉండే XLM టోకెన్స్ ఏదైతే నేను ఇన్వెస్ట్ చేస్తానో అది వచ్చేసి నా వెజిరెక్స్ అకౌంట్లో అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకున్నా. సో ఇప్పుడు వచ్చేసి నా యొక్క సైన్ అప్ బోనస్ ఏదైతే ఉందో $20. సో దీన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. దానికోసం ఇక్కడ మీకు మార్కెట్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డెరివేటివ్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు USDTకి సంబంధించిన పేరింగ్ అయితే చాలా అయితే ఉంటాయి. సో మీరు ఏదైనా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, BTC కానీ అండ్ షిబా టోకెన్స్ కానీ అండ్ మనకు ఇథీరియం కానివ్వండి అండ్ ఏవైతే మనకు ఇక్కడ కాయిన్ లిస్ట్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో సో ఇక్కడ BTC USDT అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను నేనైతే. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు లాంగ్ అండ్ షార్ట్ అనే 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. సో ఇక్కడ మనకు సైన్ అప్ బోనస్లో వచ్చిన ఏదైతే బోనస్ ఉందో సో దాన్ని మనం గేమ్ ప్లే చేసి ఎలా విన్నింగ్ అమౌంట్లో కన్వర్ట్ చేస్తామో సో అలాగే ఇందులో కూడా మనకు సింపుల్గా ఏదైతే సైన్ అప్ బోనస్ వచ్చిందో $20 సో దాంతో మనం అంటే ఒక గ్రాఫ్ అయితే ప్రెడిక్ట్ చేయాలి. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మీకు సైన్ అప్ బోనస్ కింద $20 అయితే రిసీవ్ అయితే అవుతాయి. సో ఇప్పుడు మనం ఎలా ప్రెడిక్ట్ చేయాలో చెప్తాను చూడండి. దానికోసం ఇక్కడ మీకు లిమిట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, లిమిట్ అయితే క్లిక్ చేసి ఇక్కడ మార్కెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇది మెయిన్ వచ్చేసి మనకు మార్కెట్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు పైన క్రాస్ 10x అయితే ఉంటుంది, దీనిపైన అయితే క్లిక్ చేసి ఇక్కడ మీరు 100% అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. 100% సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ పైన అయితే క్లిక్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ 100% అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు సైన్ అప్ బోనస్ కింద వచ్చిన $20 అయితే ప్రెడిక్ట్ అయితే చేయాలి. సో ఎలా ప్రెడిక్ట్ చేయాలో చెప్తాను చూడండి. దానికోసం ఇక్కడ మీకు ఓపెన్ లాంగ్ అండ్ ఓపెన్ షార్ట్ అనే 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఆ $20లో ఓపెన్ లాంగ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ ఓపెన్ లాంగ్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఓపెన్ లాంగ్ క్లిక్ చేయకముందు ఇక్కడ మీకు ఇక్కడ 20% నుంచి ఇక్కడ 50% అయితే ఉంటుంది. సో ఇక్కడ హాఫ్ అమౌంట్ అంటే $10 వచ్చేసి ఓపెన్ లాంగ్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ సో కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయండి. సో ఇంకో వచ్చేసి ఇక్కడ 100% అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ షార్ట్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయండి. సో ఇక్కడ మనకు ఏదైతే ఇప్పుడు ప్రెడిక్ట్ చేసామో ఇక్కడ మనకు గ్రీన్ కలర్ అంటే మనకు ఒకవేళ గ్రాఫ్ వచ్చేసి హైగా అంటే మనకు అప్ వచ్చింది అనుకోండి ప్రాఫిట్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఒక డౌన్ వచ్చింది అనుకోండి అక్కడ మనకు ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే మనకు సో ఇక్కడ ప్రాఫిట్ వచ్చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ క్లోజ్ బై అని ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేస్తే మనకు ప్రాఫిట్ అయితే వస్తుంది. సో ఇక్కడ వెయిట్ అయితే చేసాం, వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రాఫిట్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ సో మీకు $1 కానీ రావచ్చు అండ్ $2 కూడా రావచ్చు ఒక్కొక్కసారి ప్రాఫిట్ అనేది. అండ్ ఒకవేళ మీకు 0.50 వచ్చినా కానీ మీరు సింపుల్గా క్లోజ్ బై పైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు ఇంకా 0.19లో అయితే ఉంది. సో వన్స్ ఇక్కడ మనకు 0.50 అబోవ్ వెళ్ళిన తర్వాత నేను క్లోజ్ బై అయితే చేసేసాను. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే 0.56 అయితే వచ్చింది షార్ట్లో వచ్చేసి. సింపుల్గా క్లోజ్ బై అయితే క్లిక్ చేస్తున్నాం, కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ కూడా ఏదైతే ఉందో సో దానికి కూడా క్లోజ్ బై చేసేసాం. అండ్ క్లోజ్ బై చేసిన తర్వాత ఇక్కడ మనకు అసెట్స్లో అయితే వెళ్దాం. అసెట్స్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు $20 ఉండేది $17 అయితే వచ్చేసింది. సో మిగతా అమౌంట్ వచ్చేసి ఇక్కడ మీకు స్పాట్లో అయితే వస్తుంది. సింపుల్గా ఇక్కడ స్పాట్ పైన అయితే క్లిక్ చేయండి. స్పాట్ పైన క్లిక్ చేసిన తర్వాత USDT అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో దీన్ని మీరు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మీకు ఏదైతే బెనిఫిట్ వచ్చిందో సో దాన్ని మనం డైరెక్ట్గా స్పాట్లో అయితే కన్వర్ట్ చేసుకోవాలి. స్పాట్లో ఎలా కన్వర్ట్ చేయాలో చెప్తాను చూడండి. దానికోసం ఇక్కడ మీకు డెరివేటివ్స్ ఆప్షన్ అయితే ఉంటుంది. డెరివేటివ్స్లో వచ్చేసి ఇక్కడ USDT అయితే ఉంటుంది. సో దీన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ అనేది అయితే ఉంటుంది. సింపుల్గా ట్రాన్స్ఫర్ పైన అయితే క్లిక్ చేయండి. ట్రాన్స్ఫర్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్పాట్ అకౌంట్, డెరివేటివ్స్ అకౌంట్ అని ఉంటుంది. సింపుల్గా దీనిపైన అయితే క్లిక్ చేస్తే మనకు రివర్స్ అయితే అవుతుంది. అండ్ రివర్స్ అయితే అయిన తర్వాత ఇక్కడ ఆల్ పైన అయితే క్లిక్ చేయండి. ఆల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఏదైతే బెనిఫిట్ అయితే వచ్చిందో సో దాన్ని ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేయండి. ఏదైతే మనకు బెనిఫిట్ వచ్చిందో అది వచ్చేసి మనకు స్పాట్ అకౌంట్లో అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టైం మనం ఏదైతే ఇప్పుడు ఎలా అయితే గ్రాఫ్ చేసామో సో అలా చేసేటప్పుడు మనకు ఏదైతే బెనిఫిట్ వచ్చిందో అది మనకు లాస్ అవ్వకుండా స్పాట్ అకౌంట్లో అయితే ఉంటుంది. సో ఇలా మనకు అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఏదైతే రిమైనింగ్ అమౌంట్ ఉందో డెరివేటివ్స్లో $17 సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకు అక్కడైతే మార్కెట్లో అయితే వచ్చేయాలి. మార్కెట్లో వచ్చేసిన తర్వాత డెరివేటివ్ సెలెక్ట్ చేసుకోవాలి. డెరివేటివ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మీకు BTC అనేది కాకుండా ఈ ఇథీరియం కానివ్వండి ఏదైనా కానీ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను షైబా 1 SDT షిప్ టోకెన్స్ అయితే ఉన్నాయి కదా. సో ఆ షిప్ టోకెన్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నా. షిప్ టోకెన్స్ పైన అయితే సెలెక్ట్
సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందులో వచ్చేసి మనకు సో ఫస్ట్ వచ్చేసి 50% వచ్చేసి ఓపెన్ లాంగ్ పైన అయితే పెట్టాలి. అండ్ ఇక్కడ మనకు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవాలి మార్కెట్ ఉందో లేదో అనేది. మార్కెట్ క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రాస్ వచ్చేసి 25% అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీకు 100% ఉంటే 100% అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ తర్వాత ఇక్కడ మార్కెట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో 50% వచ్చేసి ఓపెన్ లాంగ్ పైన అయితే పెట్టాలి. అండ్ ఇంకో 100% వచ్చేసి ఓపెన్ షార్ట్ పైన అయితే పెట్టాలి. సో ఇక్కడ మనకు బెనిఫిట్ వచ్చేసిన తర్వాత ఇక్కడ క్రాస్ అంటే క్లోజ్ బై పైన అయితే క్లిక్ చేస్తే చాలా మనకు ఏదైతే మనకు బెనిఫిట్ వచ్చిందో అది వచ్చేసి మనం డైరెక్ట్గా డెరివేటివ్స్లో అయితే వస్తుంది. దాన్ని మనం ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే షార్ట్ అనేది మనకు బెనిఫిట్లో అయితే వచ్చేలాగా అయితే ఉంది. సో వన్స్ ఇక్కడ 0.50 కానీ అండ్ $1 వచ్చేసిన తర్వాత మనం క్లోజ్ బై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే $1 వరకు ప్రాఫిట్ అయితే వచ్చింది. 100% సెలెక్ట్ చేసుకుని కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ ఇది కూడా సేమ్ కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేసి క్లోజ్ బై అయితే చేసేసేయండి. అండ్ టోటల్గా మనకు ఏదైతే USDTలో ఇప్పుడు మనకు విన్నింగ్ అమౌంట్ ఉందో సో దాన్ని ట్రాన్స్ఫర్ పైన అయితే క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ రివర్స్ అయితే చేసుకోవాలి డెరివేటివ్స్ నుంచి స్పాట్కి అయితే. తర్వాత ఆల్ USDT పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేసి ఏదైతే మనకు డెరివేటివ్స్ అకౌంట్స్లో ఉండే అమౌంట్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకు స్పాట్లో అయితే వస్తుంది. ఇక్కడ స్పాట్లో అయితే వెళ్దాం. అండ్ స్పాట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే USDT ఇక్కడైతే ఉంటుంది. సో దీంతో మనం ఏదైనా కానీ ఇక్కడ మార్కెట్స్ ఆప్షన్ అయితే ఉంటుంది. మార్కెట్స్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ స్పాట్ పైన అయితే క్లిక్ చేసి ఏదో ఒక టోకెన్స్ అయితే బై చేసి సో దాన్ని మనం వజరెక్స్లో కానీ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఇలా మనకు ప్రాఫిట్ అయితే వస్తుంది అన్నట్టు. అండ్ మీకు ఇక్కడ పర్ రెఫర్కి $20 అయితే వస్తుంది. మీరు ఒకవేళ రెఫర్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ హోమ్ ఆప్షన్లో అయితే వచ్చేసి ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన అయితే క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఎవరికైతే రెఫర్ చేసింటారో అతను మీ లింక్తో జాయిన్ అయ్యి సో మీరు రెఫర్ కోడ్ ఏంటో వచ్చేసి KYC ప్రాసెస్ కంప్లీట్ చేసి అతను కూడా $200 సంబంధించిన ఏదైతే ట్రేడింగ్ ఉందో సో అది కంప్లీట్ చేస్తే మీకు 200 అంటే మీకు $20 అయితే వస్తుంది. సో ఇలా మనం ఈజీగా అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.